అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియోతో ఈ రోజు అయితే మీ అందరి ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే భయంకరంగా ఉన్న కాళ్ళ పగులని కూడా ఎలా క్యూర్ చేసుకోవాలి, అది కూడా ఇంట్లోనే అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మామూలుగా మనం ఫేస్కి బాడీకి ఎంతో కొంత కేర్ అయితే తీసుకుంటాం, కానీ పాదాల విషయాలకు వచ్చేసరికి కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తాం కదండి. సో ఈ కాళ్ళ పగులని ఇంట్లోనే, అది కూడా 5 అంటే 5 రూపాయలతోనే ఎలా నివారించుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేనైతే ఒక హీల్ క్రాక్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ క్రీమ్ కోసం ముందుగా ఒక క్యాండిల్ ని ఇలా సన్నగా తరుక్కొని ఒక కప్పులోకి తీసుకున్నాను. దీంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 1/4 స్పూన్ వరకు వాజిలిన్ తీసుకున్నానండి. మామూలుగా మనకి షాప్స్ లో దొరికే 5 రూపీస్ వాజిలిన్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. దీన్ని మొత్తాన్ని మంచిగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. క్యాండిల్ లో ఉన్న మైనం వల్ల ఈ క్రాక్స్ లోపలికి వెళ్ళి చాలా చల్లగా ఉంటుంది. అలాగే పగుళ్ళని కూడా చాలా తొందరగా క్యూర్ చేస్తుందండి. ఇలా ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని ఇలా స్టవ్ మీద హాట్ వాటర్ తీసుకొని డబుల్ బాయిలర్ పద్ధతిలో మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి. మీరు ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఆ పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది కాబట్టి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ ని పక్కన పెట్టేసుకుందాం. ఇంక ఇక్కడ ఈ క్రాక్స్ ని ఎలా ట్రీట్ చేసుకోవాలనే దానికోసం టబ్బులోకి మరీ వేడి నీళ్లు కాదు, మరీ చల్ల నీళ్లు కాదండి, గోరువెచ్చగా ఉన్న నీళ్లు తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ప్లేస్ లో మీరు కల్లుప్పైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే ఒక నిమ్మకాయని మొత్తం పిండేసుకొని ఆ నిమ్మ చెక్కలు కూడా ఆ వాటర్ లోనే వేసేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న ఈ షీట్ ఏంటి అనుకుంటున్నారా? దీన్ని శాండ్ పేపర్ అంటారండి. దీన్ని ఎంజీ పేపర్ అని కూడా అంటారంట. చాలా ఈజీగా దొరుకుతుందండి. పొలం పనులకి వెళ్లే వాళ్ళు ఉంటారు కదండి, నాట్లకి కానీ కలుపు పనులకు కానీ ఇలా వెళ్లే వాళ్ళకి వాళ్ళు రోజంతా బురదలో ఉండడం వల్ల కాళ్ళు అనేవి విపరీతంగా పగులుతాయండి. వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ శాండ్ పేపర్ని వీడియోలో చూస్తున్నట్లు మీకు హ్యాండీగా ఉండే ఏదన్నా కర్రకి కానీ లేదంటే మీకు హ్యాండీగా ఉండేటట్లు ఏ వస్తువుకైనా ఇలా రౌండ్గా ర్యాప్ చేసుకొని రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని బయటికి రాకుండా ఇలా టైట్గా సెక్యూర్ చేసుకోండి. ఇలా తీసుకున్న ఈ శాండ్ పేపర్తో మనకి ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో అక్కడ స్మూత్గా రబ్ చేయండి. మరీ బరా రుద్దేయకండి, స్కిన్లో నుంచి రక్తాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీరే చేంజెస్ గమనిస్తున్నారు కదా. అసలు మొత్తం ఆ క్రాక్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అయితే మొత్తం రిమూవ్ అయిపోయాయండి. చాలా ఎఫెక్టివ్గా చాలా బాగా పనిచేస్తుంది. మీ దగ్గర ఒక అర్ధగంట టైం ఉంటే చాలండి, మీ ఎంత పగిలిన కాళ్ళనైనా మీ ఇంట్లోనే మీరే స్వతహాగా క్యూర్ చేసుకోవచ్చండి. ఇలా రెగ్యులర్గా ఒక 2-3 టైమ్స్ చేసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళని క్యూర్ మాత్రమే కాదండి, ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. ఇంకెప్పుడు ఇవి రావన్నమాట. ఇలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండడం వల్ల అంతసేపు కాళ్ళ మీద శాండ్ పేపర్తో రబ్ చేస్తూ ఉంటాం కదండి, కొద్దిగా మంటగా ఉంటుంది. అందుకనేసి నేనైతే ఇక్కడ క్రీమ్ అయితే పూస్తున్నాను. దీన్ని బ్యూటీ పార్లర్లో హీల్ పీల్ ట్రీట్మెంట్ అంటారండి. దీనికోసం మనం ఒక 3 సిట్టింగ్స్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క సిట్టింగ్కి 4,000 నుంచి 7,000 వరకు ఛార్జ్ చేస్తారండి. అంత డబ్బులు పోసి బ్యూటీ పార్లర్లో చేపించుకోవాలని ఎవరికి అనిపించదు కాబట్టి ఆ కాళ్ళ పగులను అలా వదిలేయకుండా చక్కగా ఇంట్లోనే ఈ శాండ్ పేపర్ సహాయంతో మనమే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇదండి సింపుల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్.